కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలైన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలను నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం యువత పోరు పేరుతో జిల్లా పరిషత్ జంక్షన్ నుండి వైసీపీ నాయకులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కన్నబాబు 3 ప్రధాన డిమాండ్లతో కలెక్టర్కి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా 3 ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఒక రిప్రజెంటేషన్ ని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం అందించేటువంటి దానికి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం, అందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ఈ రోజు జిల్లా కలెక్టర్ కేంద్రం వరకు ఒక ప్రొసెషన్ ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, జిల్లా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరం కూడా, మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకి సంబంధించి కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని వాటికి దాదాపు 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు మొదలుపెట్టి 5 పూర్తి చేసి ప్రారంభించి ఈరోజు ఈ సంవత్సరం, గత సంవత్సరం నుంచి 750 నూతనంగా మెడికల్ సీట్లు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృషి. అటువంటిది మిగిలినటువంటి కాలేజీలని, మిగిలిన 12 కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అది పట్టించుకోకపోగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగాలి, ప్రభుత్వమే దానికి డబ్బులు కేటాయించాలి, వాటిని పూర్తి చేయాలి, నూతనంగా కొత్త సీట్లని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ యువత పోరు పేరిట గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. మీరే చూశారు, ఇవాళ విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏంటంటే నిన్న సాయంత్రం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు స్థానిక నాయకుల్ని బెదిరించడం, ఈ కార్యక్రమానికి రావడానికి వీలు లేదని చెప్పడం, వీటికి అనుమతులు లేవని చెప్పడం, ఒక రకంగా దీన్ని విఫలం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము అడుగుతున్నాం, ఇంకా 10 నెలలు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణికిపోతున్నారు ఈ ప్రజా కార్యక్రమాలు చూసి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి అని నేను అడుగుతున్నా. ఈ రోజున మీరు ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు
హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. మీ నిరుద్యోగ భృతి ఏమైంది? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. కనీసం బడ్జెట్లో కూడా ఎందుకు చూపించలేదు? అంటే ఇవ్వం అని చెప్పడమే కదా. ఫీజు రీయింబర్స్మెంట్ పేరెత్తితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఈ దేశంలో తొలిసారిగా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. టోటల్గా ఫీజు అంతా కూడా రీయింబర్స్ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇవాళ దాన్ని నీరుగార్చి సుమారు 4,600 కోట్ల రూపాయలు పైచిలుకు మొత్తాన్ని బాకీలు పెట్టారు. విద్యార్థులకి హాల్ టికెట్లు ఇస్తారో లేదో తెలియదు, పరీక్షలు కూర్చొని ఇస్తారో లేదో తెలియదు. ప్రతిరోజు కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను బెదిరిస్తున్నాయి. మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మాకు సంబంధం లేదు, మీరే కట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీకు హాల్ టికెట్లు రావని మెజారిటీ కాలేజీ యాజమాన్యాలు ఇవాళ బెదిరిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు ఈ రోజున ప్రైవేట్ మెడికల్ కళాశాలలు అనేది రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవం. పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తూ దానికి అనుసంధానంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా, ఏమాత్రం సంకోచం లేకుండా నాకు నచ్చిన వాళ్ళకి కట్టబెడతానని చెప్పేది ఇది ఒక పెద్ద స్కామ్. మీకు గుర్తుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చి ఆ రోజు పదవి పోగొట్టుకున్నారు. ఈ రోజున ప్రభుత్వం సొంత నిధులతో నిర్మాణం చేసి వేలాది మంది పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సీట్లు వచ్చే విధంగా ఒక పెద్ద కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మీరు ప్రైవేటు యాజమాన్యాలకు కట్టబెట్టడం అనేది ఒక స్కామ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది.